అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాణం కన్నా ఇచ్చిన మాటకు విలువ ఎక్కువుంటుందా అని? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఒక్క ప్రశ్న చుట్టూ అల్లుకున్న ఒక అద్భుతమైన జానపద కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే పుణ్యకోటి కథ. ఒక్కసారి ఊహించుకోండి, మనమిచ్చిన మాట కోసం మన ప్రాణాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తే చాలా కష్టమైన ప్రశ్న కదా. పుణ్యకోటి కథలో ఉన్న అసలైన సందిగ్ధం, అసలైన సంఘర్షణ ఇదే. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ఒక అసాధ్యమైన, అసంభవమైన వాగ్దానం. కథ ఎలా మొదలవుతుందంటే అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చటి గడ్డితో నిండిన ఒక అందమైన అడవి. అక్కడ పుణ్యకోటి అనే ఒక సాధువైన ఆవు హాయిగా గడ్డి మేసుకుంటోంది. కాని ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అవును, అనుకున్నదే జరిగింది. ఉన్నట్టుండి ఆ ప్రశాంతతకు భంగం కలిగింది. గడ్డిపొదల చాటునుంచి ఆకలితో కళ్ళు ఎర్రబడిన ఒక పులి గట్టిగా గాండ్రస్తూ దాని ముందుకి దూకింది. ఇక చూడండి, వేటగాడు, వేట రెండూ ముఖాముఖీగా నిలబడ్డాయి. ఇక రెండవ భాగం, ఆవు, పులి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక అసాధారణ సంభాషణ కథను పూర్తిగా ఊహించని మలుపు తిప్పుతుంది. పులి ఇక దాడి చెయ్యడమే తరువాయి. కాని సరిగ్గా అదే క్షణంలో ఒక వింత జరిగింది. పుణ్యకోటి భయంతో వణికిపోయి పారిపోలేదు. దానికి బదులుగా తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని నేరుగా ఆ పులితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. నమ్మశక్యంగా లేదు కదా. అప్పుడు పుణ్యకోటి ఏమందో తెలుసా? ఓ పులిరాజా, దయచేసి ఒక్క క్షణం ఆగు. ఇంట్లో నా లేగదూడ ఆకలితో ఎదురుచూస్తోంది. దానికి కడుపు నిండా పాలిచ్చి వెంటనే నీ దగ్గరకు తిరిగి వస్తాను. ఇది నా మాట అని చెప్పింది. ఆలోచించండి, ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఇలాంటి వాగ్దానం చేయడం ఎవరైనా ఊహించగలరా? ఇది కేవలం మామూలు మాట కాదు. ఒక తల్లి తన బాధ్యతను, తన ప్రేమను చాటి చెప్పిన సందర్భం అది. ఇది వినగానే పులికి నవ్వొచ్చింది. చేతికి చిక్కిన ఆహారాన్ని ఎవరైనా వదిలిపెడతారా? వెళ్ళి మళ్లీ రావడంలాంటివి జరగవని దానికి బాగా తెలుసు. కాని పుణ్యకోటి కళ్లల్లో ఏదో నిజాయితీ కనిపించింది. ఆ ధైర్యం పులిని ఒక క్షణం ఆలోచింపజేసింది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో అనుకుని సరేనంది, కాస్త సందేహంగానే. ఆ తర్వాత జరిగిన ఘట్టం నిజంగా చాలా హృదయాన్ని కదిలిస్తుంది. పుణ్యకోటి పరుగు పరుగున ఇంటికెళ్ళి తన దూడకు కడుపు నిండా పాలిచ్చింది. బహుశా అదే చివరిసారి అని దానికి తెలుసు. అందుకే తన దూడకు జీవితంలో ఎలా బతకాలో, ఎప్పుడూ నిజమే మాట్లాడాలని చివరిసారిగా నీతి బోధించింది. ఆ తర్వాత ఇచ్చిన మాట కోసం మళ్లీ అడవివైపు బయల్దేరింది. ఇక అడవిలో పులి ఎదురుచూస్తోంది. బహుశా తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఆవును నమ్మి ఎంత పెద్ద తప్పు చేశాను, అదింకెప్పటికీ తిరిగి రాదు అని. కాని అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పుణ్యకోటి తిరిగొచ్చింది. అవును, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడి పులి ముందు నిలబడింది. పుణ్యకోటి చూపించిన ఆ సత్యసంధత, ఆ నిజాయితీ పులి మనసును పూర్తిగా మార్చేసింది. దాని ఆకలి మీద, ఆ క్రూరత్వం మీద ఆవు నిజాయితీ గెలిచింది. ఇంతటి గొప్ప జీవిని చంపడం పాపం అని ఆ పులి గ్రహించింది. అందుకే పుణ్యకోటికి దారిచ్చి దాన్ని గౌరవంగా వెళ్ళిపోమంది. చూసారా, కథ ఎంత అద్భుతంగా ముగిసిందో! అయితే ఈ కథ కేవలం మనం విన్నంతవరకేనా? కాదు. ఇక మూడవ భాగం, ఈ కథ చేసిన సుదీర్ఘ ప్రయాణం. ఇది కేవలం ఒక జానపద కథ మాత్రమే కాదు. దీని మూలాలు శతాబ్దాల చరిత్రలో పాతుకుపోయున్నాయి. ఈ కథా ప్రయాణం నిజంగా అద్భుతం. దీని మూలాలు ఎక్కడో ప్రాచీన పద్మ పురాణంలో కనిపిస్తాయి. అక్కడనుంచి 15వ శతాబ్దంలో కవి అనంతా మాథ్యుడు తన భోజ రాజీయములో దీన్ని మళ్లీ అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాత ఇది తరతరాలుగా పాడుకునే ఒక చక్కటి కన్నడ, తెలుగు జానపద గీతంగా మారిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 2020లో ఇదే కథ ఒక పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమాగా మన ముందుకొచ్చింది. చూడండి, ఒక పురాణం నుంచి యానిమేషన్ వరకు ఎంత గొప్ప ప్రయాణమో. సరే, ఇప్పుడు 4వ భాగం. అసలు ఒక మాటకు, ఒక వాగ్దానానికి ఉన్న శక్తి ఏంటి? ఒక కథ ఇన్ని రూపాలు మార్చుకుని ఇన్ని వందల ఏళ్లుగా ఎందుకు నిలిచి ఉంది? దాని వెనక ఉన్న ఆ బలమైన సందేశమేంటి? దాన్నిప్పుడు చూద్దాం. అసలీ కథ సారాంశం మొత్తం ఆ ఆవు పేర్లోనే దాగి ఉంది, పుణ్యకోటి. అంటే అర్థమేంటంటే
ఒక పుణ్యకార్యం, ఒక గొప్ప ధర్మంతో కూడిన పని. అంటే తన పేరుకు తగ్గట్టే దాని నడవడిక కూడా ఉంది. ఆ పేర్లోనే కథ మొత్తముంది. ఈ కథ ప్రభావం ఎంత లోతుగా ఉందో చెప్పటానికి ఇదో ఉదాహరణ. ఇదేదో పాతకాలం నాటి కథ అనుకుంటే పొరపాటే. ఇప్పటికీ తెలంగాణ పాఠశాల పుస్తకాల్లో పిల్లలకు నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం గురించి నేర్పటానికి ఈ కథనే ఒక ప్రాథమిక పాఠంగా ఉపయోగిస్తున్నారు. సో అంతిమంగా ఈ కథ మనందరికీ చెప్పే ఒకే ఒక్క శక్తివంతమైన సందేశమేంటంటే, నిజాయితీ అనేది మన ప్రాణం కన్నా విలువైంది. ఈ ఒక్క బలమైన నీతి వల్లే ఈ కథ ఇన్ని శతాబ్దాలుగా నిల్చుంది. ఇప్పుడు మనం చివరి భాగానికొచ్చాం. పుణ్యకోటి కథ యొక్క ఆధునిక వారసత్వం. ముఖ్యంగా ఈ కథ యొక్క అత్యంత ఆధునిక, బహుశా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2020లో వచ్చిన పుణ్యకోటి సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఇది మామూలు సినిమా కాదు, ఒక పెద్ద ప్రయోగం. ఎందుకంటే ఇది సంస్కృత భాషలో వచ్చిన మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. ఇంకో విషయమేంటంటే దీన్ని ఎవ్వరూ పెద్ద నిర్మాతలు నిర్మించలేదు. క్రౌడ్ సోర్సింగ్ అంటే ప్రజల దగ్గరనుంచే నిధులు సేకరించి తీశారు. దీనికి సంగీతం అందించిందెవరో తెలుసా? లెజెండరీ ఇళయరాజా. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో రిలీజయ్యి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని చేరుకుంది. ఒకవైపు చూస్తే ఈ కథ యొక్క గతం అంటే శతాబ్దాలుగా జానపద కథల్లో, పుస్తకాల్లో భద్రంగా దాచిపెట్టబడింది. మరోవైపు చూస్తే దాని వర్తమానం ఒక గ్లోబల్ యానిమేటెడ్ సినిమాగా రూపాంతరం చెంది కొత్త తరానికి కూడా దగ్గరైంది. చూడండి, ఒక పురాతన కథ ఇలా ఒక ఆధునిక రూపాన్ని తీసుకోవడం, దాని విలువకు, దాని ఆకర్షణకు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? పుణ్యకోటి కథలాగే ఈ తరానికి స్ఫూర్తినివ్వడానికి మళ్లీ కొత్త రూపంలో చెప్పాల్సిన పురాతన కథలు మన దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? అలాంటి కథలు ఏవి? దీని గురించి ఆలోచించండి.